వెళ్ళొస్తాం మేడం. లక్ష్మి, ఎందుకైనా మంచిది ఆ డేటు సైన్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోమ్మా. ఇదేంటండి, ఇందులో 2 లక్షల రూపాయలు చెక్కు కదా ఉండాలి, 100 రూపాయలు ఉన్నాయేంటి? పదండి వెళ్ళి అడుగుదాం. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఏంటండి మళ్ళీ వచ్చారు? తప్పుగా అనుకోకండి మేడం, మీరిచ్చిన కవరు మీకే ఇచ్చేద్దామని. అదేంటి, మా చిన్నత్తయ్య గారు ప్రతి సంవత్సరం ఇచ్చే విరాళం ఈ సంవత్సరం తిరిగిచ్చేస్తానంటున్నారు? ఎందుకు? మేడం, మీరు ఇలా అవమానిస్తారని మేము అసలు అనుకోలేదు మేడం. ఈ కవర్లో ఏముందో మీరే చూడండి. అదేంటత్తయ్య గారు, మీరు వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెక్కిప్పిస్తామన్నారు, కవర్లో 100 రూపాయలుందేంటి? శరణ్య, ఏంటత్తయ్య గారు? 2 లక్షల రూపాయలకు చెక్కు రాసిస్తే ఇందులో 100 రూపాయలు ఎందుకు వచ్చింది? నేనసలు కవర్ని ఓపెన్ చేసి చూడలేదత్తయ్య. అందులో చెక్ ఉంటే 100 నోట్ ఎలా వస్తుంది? అంటే ఆ కవర్ని చేతిలోకి వచ్చేప్పటికే ఆ కవర్లో 100 రూపాయలుందంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా మీద కోప్పడతారేంటత్తయ్య గారు? అయితే మరి చెక్కుకు బదులు కవర్లో 100 రూపాయల నోట్ ఎలా వచ్చిందో శరణ్యే చెప్పాలి. కానీ అక్క, ఎలా జరిగిందో నాకు తెలియదు. మీరిచ్చిన కవర్ని యాజ్ ఇట్ ఈస్ తెచ్చి ఇచ్చాను. కాకపోతే మధ్యలో ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, అంతే. ఫేస్ వాష్ చేసుకుని వచ్చావా? అప్పుడు నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా? లేదత్తయ్య గారు, ఎవరూ రాలేదు. సర్లేండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాది. జరిగిన పొరపాటుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ? ఏమైందమ్మా? ఏమీ లేదు మరిది గారు. చిన్నత్తయ్య గారు వీళ్ళకి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తారంట కదా. అవును, అది ప్రతి సంవత్సరం జరిగేదే. కానీ ఈ సంవత్సరం
ఆ లెక్క తేడా కొట్టింది. తేడా అంటే? మరి నేను ఈ మాట అనొచ్చో లేదో తెలీదు. అత్తయ్యగారేమో కవర్లో 2 లక్షల రూపాయల చెక్కు రాసి పెట్టాను, శరణ్యకిచ్చాను అంటున్నారు. శరణ్యేమో ఆవిడిచ్చిన చెక్కుని యాజ్ గా తెచ్చిచ్చాను అంది. తీరా చూస్తే అందులో 100 ఉంది. మరి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందో ఎవ్వరికీ తెలియట్లేదు. తప్పు ఎవరు చేసినా పెద్ద మనసుతో ఆవిడే బాధ్యత తీసుకుని వాళ్ళకి క్షమాపణలు చెప్తున్నారు. చెప్పాను కదా, నేనే స్వయంగా మీ ఆఫీస్కొచ్చి చెక్కు మీకు అందజేస్తాను. మీరు వెళ్ళండి. మేడం ఉమ్. శరణ్య, ఏంటి అత్తయ్యగారన్న మాటలకి బాధపడుతున్నావా? తప్పు చేయకపోయినా మాటలు పడాల్సి వస్తుందని బాధగా ఉందక్క. అత్తయ్యగారు పెళ్లికి ముందు ఉన్నట్టు లేరు. ఆవిడలో పూర్తిగా మార్పు వచ్చేసింది. అది క్లియర్గా నాకు తెలుస్తుంది. సరే, మొదటి నుంచి ఆవిడకి నా మీద మంచి ఒపీనియన్ లేదు కాబట్టి నన్ను అనుమానించి మాట్లాడినా పర్వాలేదు. నువ్వేంటో ఆవిడికి తెలీదా? 2 లక్షల రూపాయల చెక్కు తీసేసి 100 రూపాయలు పెట్టావంటే ఆ డబ్బులు నువ్వు కొట్టేశావనా? నువ్వు అలాంటి దానివనా ఆవిడ ఉద్దేశం? అసలు అక్క చెల్లెళ్ళమైన మనిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది ఆవిడ. అత్తయ్య గారు మనిద్దరికి గొడవలు పెట్టాలని ఎందుకు అనుకుంటారక్క? ఏమో, ఆ రోజు ఆవిడ నీకు నగలిస్తే నువ్వు పెట్టుకోక్క అని నాకిచ్చేసావు కదా. అక్కడ్నుంచి ఆవిడ ఎందుకు మారిపోయింది? నా మీద పగ పెంచుకుంది. అందుకే నాకు అలా అనిపిస్తుంది. అయినా ఎవరు ఏమనుకుంటే ఏంటి? తప్పు చేయనంత వరకు నువ్వేం భయపడనక్కర్లేదు, నేనేం భయపడక్కర్లేదు. ఆవిడ ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా నీకు నేనున్నాను. మనిద్దరిది రక్త సంబంధం. నువ్వు బాధపడకు. ఊరుకోమంటున్నాను కదా, ఊరుకో. నేనిలా చిచ్చులు పెడుతూనే ఉంటాను, నువ్వలా బాధపడుతూనే ఉండాలి. అదే నేను కోరుకునేది. చెక్ ఎలా మిస్ అయింది? తన రూంలోకి ఎవ్వరూ రాలేదని శరణ్య చెప్తోంది. మరెలా? మేడం
మీరు అడిగారు కదా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఇదిగోండి. థ్యాంక్ యూ మూర్తి గారు. వస్తాను మేడం. ఉమ్. ఎందుకు చేసావు ఈ పని? ఏవండి, అంటే కవర్లో చెక్కులు తీసేసి 100 నోటు నేనే పెట్టానని మీరు నమ్ముతున్నారా? లేకపోతే మా అమ్మే కవర్లో 100 నోటు పెట్టి 2 లక్షల చెక్ పెట్టానని చెప్పి నీతో అబద్ధం చెప్పి నీతో ఇప్పించిందా? అత్తయ్య గారికి సాయం చేయడం తెలుసు, కానీ అబద్ధాలు చెప్పడం తెలియదు. అప్పుడు నువ్వు చెప్తోంది అబద్ధం అని కదా? నిజంగా నాకేం తెలియదండి. ఆపు. ప్రతి దానికి నీ దగ్గర ఒకటే ఆన్సర్ ఉంటుంది, నాకేం తెలీదు అని. నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు చెక్ ఎలా మారిందో 100 ఎలా వచ్చిందో నాకు తెలీదు అంటున్నావు. అందరితో గౌరవింపబడే మా అమ్మ నీ కారణంగా చివడ ఆ చారిటీ వాళ్ళకి క్షమాపణ చెప్పింది. ఇంతకీ ఆ చెక్ ఏం చేశావు? పుట్టింటికి పంపించేసుకున్నావా? ఏవండి, మీరు అలా మాట్లాడొద్దు. మేము లేని వాళ్ళమే, కానీ ఒకరి సొమ్ముకి ఆశపడే వాళ్ళం కాదు. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా పుట్టింటి కంటే మెట్టి నిల్లే ఎక్కువ. ఇది నా ఇల్లండి, ఇది నా కుటుంబం. ఈ కుటుంబ గౌరవమే నాకు ముఖ్యం. అబ్బాబ్బాబ్బాబ్బా, డైలాగులు చెప్పమంటే మాత్రం నిలబెట్టి పేజీలు చెప్తావు. కొత్తోడెవడైనా నీ మాటలు విన్నాడు అంటే ఇంత గొప్ప అమ్మాయా అనుకుంటాడు. ఇప్పుడు మా అమ్మ కూడా అలాగే నమ్ముతోంది. ఏ ఆశలు ఉండవు, ఏ వ్యామోహాలు ఉండవు. బంగారం అంటే ఆశే ఉండదు, ఆస్తులంటే ఆశ ఉండదు. ఏమీ లేకపోయినా మా ఇంటిని నన్ను ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నావు. మా అమ్మ తన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేదానివని చెప్పి తనకు తగ్గ కోడలివని, ఏరి కోరి తెచ్చుకున్న ఉత్తమురాలివి అని మురిసిపోతూ ఉంటుంది. కాని నీ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే ఆవిడకు అర్థమవుతోంది. నా జీవితాన్ని ఎలాగూ నాశనం చేశావు. మా అమ్మని మాత్రం మోసం చెయ్యకు. ఆవిడ నీ మీద పెట్టుకున్న నమ్మకం మీద దెబ్బ కొట్టకు. దయచేసి నలుగురిలో ఆవిడకు తలదించుకునే పరిస్థితి తీసుకోవద్దు. ఈయన నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ఆ లెటర్ నీళ్లల్లో పడి నేను సరిగ్గా చదవలేదంటే నమ్మరేమో. శరణ్య తన రూమ్కి ఎవ్వరూ రాలేదు అని చెప్పింది. కానీ అనన్య వచ్చింది కదా, అంటే
ఏంటి నా రూమ్లోకి వచ్చారు? మిమ్మల్ని మాట్లాడరే? దగ్గరికి వస్తున్నారేంటి? నన్నేం చేద్దామని? ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయడం ఏంటి? నిజం చెప్పు. ఏమిటి నిజం చెప్పేది? అసలు నన్ను నిలదీయడానికి మీకు తెలిసిన నిజమేంటో మీరే చెప్పండి. నిన్న చారిటీకి ఇద్దామని చెప్పి 2 లక్షల చెక్ రాసి కవర్లో పెట్టి శరణ్యకిచ్చాను. తీరా వాళ్ల చేతికి వెళ్లేసరికి ఆ కవర్లో 100 రూపాయలే ఉంది. ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? నన్ను అడుగుతారేంటి? ఆ కవర్లో చెక్ పెట్టారో లేదో అన్నది మీకు తెలియాలి. ఆ కవర్ తీసుకెళ్లి వాళ్లకందించిన శరణ్యకి 100 రూపాయల నోటు ఎలా వచ్చిందో తెలియాలి. నాకెలా తెలుస్తుంది? శరణ్య తనకేమీ తెలీదు అని చెప్పింది కదా. అవునా? అయితే మీరు అడగాల్సింది నన్ను కాదు, చెట్టు కిందకి వెళ్లి జ్యోతిష్యం చెప్పే వాళ్ళుంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు చెక్కు ఏమైందో, 100 రూపాయలు కవర్లోకి ఎలా వచ్చాయో అని. అవునా? కొడతారేంటి? మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మీరు నన్ను ఇలా కొడుతున్నారని చెప్పి మా అత్తయ్యకి మా ఆయనకి చెప్తాను. వాళ్ళు షాప్లోనే ఉన్నారు. ఫోన్ చేయి. ఫోన్ చేసి ఉన్న పళ్ళంగా వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. నీ 2 చెంపలు వాయించానని కూడా చెప్పు. ఫోన్ చేయి. చెక్ ప్లేస్లో కవర్లోకి 100 రూపాయల నోటు ఎలా వచ్చింది చెప్పు. దాన్ని నువ్వే మార్చావు అని నేననుకుంటున్నాను. అబద్ధం. మీరు కావాలని నా మీద నింద వేస్తున్నారు. నేనంటే మొదటి నుంచి మీకు ఇష్టం లేదు. నేను ఇంటి కోడలుగా ఉండకూడదు అని చెప్పి నన్ను ఎలాగైనా ఇంటి నుంచి పంపించాలని చెప్పి నా మీద దొంగతనం నేరం మోపుతున్నారా? అవునా? అయితే నీకేమీ తెలీదంటున్నావు. శరణ్య గదికి నువ్వు వెళ్ళలేదు అంతేగా? వెళ్ళలేదు. నేను వెళ్ళనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? పిచ్చిదానా, నువ్వు తప్పు చేశావని చెప్పి నేను నీ రూంలోకి రావడంతోనే నిన్ను ఎడాపెడా 2 చెంపలు వాయించాను కదా. అంటే ఆ మాత్రం ప్రూఫ్ లేకుండానే వాయిస్తానా? అర్థం కాలేదనికో. చూడు, శరణ్య, శరణ్య దగ్గరకొచ్చావు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేసరికి ముఖంలో ఆనందం ఎందుకొచ్చింది? కారణం ఏంటి? శరణ్య దగ్గరికి ఎవరైనా వచ్చారా అంటే రాలేదు అని చెప్పింది. నువ్వు అక్కవి అని తనకి నీ మీద ఏ అనుమానమూ రాలేదు. కానీ నువ్వు
గోతులు తీసే నక్కవని నాకు తెలుసు కాబట్టే అప్పుడే నాకు అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాను. ఇప్పుడేమంటావు? ఇప్పుడు ఫోన్ చేస్తావా మీ ఆయనకి, మీ అత్తకి? పోనీ నన్ను చేయమంటావా? ఉండు, నేనే చేస్తాను. అత్తయ్య అత్తయ్య వదలు! నువ్వు ముట్టుకుంటేనే ఒళ్ళంతా కంపరం వస్తోంది.